అటు సైడ్ రీసౌండ్ కాకుండా కొంచెం. టుడే ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఈరోజు దేవుడు నా హృదయంలో కొన్ని రోజులుగా మండిస్తున్న ఆయన మాట, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. నీ మాటలు దొరకగా నేను వాటిని భుజించి తినేయంగానే దట్ విల్ సెట్ యు ఆన్ ఫైర్ అంట. మిమ్మల్ని కూడా మీ హృదయాల్ని మండించే మాట దేవుని మాట. ఇది ఒక మత గ్రంథము కాదు, ఇది జీవ గ్రంథం. ఆమేన్. ఇందులో ఉన్నది జీవమే. ఎప్పుడైతే నువ్వు చదువుతావో నీ శరీరాన్ని, నీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ మాట. నన్ను మార్చింది, నా క్యారెక్టర్ని మార్చింది మాట. హల్లెలూయా. సో లెట్ us dive into the word. సో ఈరోజు నేను ఈరోజు ఇక్కడికి ప్లాన్ లేదు అసలు, కానీ వచ్చేసా. దేవుడు అది నా ప్లాన్స్ కాదు, ఆయన ప్లాన్స్ ఈరోజు. ఆమేన్. సో ఈరోజు చూడమ్మా, యేసు ప్రభువు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, మీరు ఒకవేళ ఇప్పటి వరకు మీరు బైబిల్ వినలేదనుకోండి, ఏమి మీకు తెలియదు అనుకోండి, ఓకే, ఏమి మీకు తెలియదు, ఫ్రెష్ మైండ్తో మీరు వింటున్నారు ఈరోజు. ఫ్రెష్ మైండ్ అంటే ఫస్ట్ టైం మీరు వింటున్నారు అని అనుకోండి. ఆమేన్. ఫస్ట్ టైం. సో నేను ప్రతి మాట, బైబిల్లో చెప్పే ప్రతి మాట ఒక మీనింగ్ ఉంది దానికి. సో యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నోట నుండి వచ్చిన ఫస్ట్ మాట ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4:17లో పరలోక రాజ్యము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాను. ఆయన ఫస్ట్ మాట ప్రకటన ఎప్పుడైతే ఆయన ప్రకటించాడో, ఆయన నోట నుండి వచ్చిన ఫస్ట్ మాట పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అప్పటి వరకు రాలేదు అంట. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మనసు మార్చుకో. రిపెంట్ అనగానే చాలా మంది ఏడుస్తూ ఉంటాడు. ఏడవడం కాదు, మెటనోయం. ఐ థింక్ రాజ్ ప్రకాష్ పాల్ గారు చెప్పారు అది. ఓకే, మెటనోయం, మనసు మార్చుకో, చేంజ్ యువర్ థింకింగ్ అని. పరలోక రాజ్యం వచ్చిందంట, ఇంకా విధి విధానాలు మారిపోయినాయంట. ద వెరీ ఫస్ట్ వర్డ్ దట్ హీ స్పోక్ వాజ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆయన మాట్లాడిన మాట పరలోక రాజ్యం అని మాట్లాడుతూ, యోహాను కూడా, బాప్టిజం ఇచ్చి యోహాను కూడా 3వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో అదే అంటాడు ఆయన కూడా. when he came there, okay, hallelujah, yeah, Matthew 3, glory to God, 2వ వచనం, మొదటి 2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఆయన కూడా పరలోక రాజ్యము అప్పటి వరకు లేదు అంట. రాజ్యము అనగానే పొలిటికల్ పార్టీ కాదు, ఇది ఒక దేవుడు ఆయన తెచ్చిన ఆ రాజ్యము అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడట భూమి మీదకి. అందుకే ఆయన పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు, పరలోకమందున్న నీ నామము, నీ రాజ్యము, ఇట్ ఈస్ గాడ్స్ విల్. దేవుని రాజ్యము భూమి మీదకి రావాలి అంట. ఇది దేవుని చిత్తమై ఉన్నది. సో ఈ ఆ దేవుని రాజ్యము రావడం వల్ల మనందరికీ మేలు జరుగుతుందంట. హల్లెలూయా. ఇట్ ఈస్ ఫర్ అవర్ గుడ్. లూకాసు వార్త 16:16లో అంటాడమ్మా. లూకాసు వార్త 16:16లో మాట్లాడుతూ, యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి అంట. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త, యేసు ప్రభు ప్రకటించిన ఒకే ఒక సువార్త,
ఆ సువార్త ఏంటమ్మా? దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడెను, ప్రతి వాడును ఆ రాజ్యంలో బలవంతముగా చొరబడుచున్నాడు. ప్రతి వానికి రాజ్యం అవసరము అంట. ఈ రాజ్యము లేకపోతే మనిషి ఓడిపోతాడు అంట. అందుకే యేసు ప్రభు ఆయన రాజ్యాన్ని తీసుకొచ్చాడు అంట. ప్రతి మనిషికి ఆ రాజ్యం లేకపోతే ఆ జీవితానికి ఒక విలువ ఉండదు అంట. ఆయన వచ్చిన తరువాత చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం. లెట్స్ గో టు మాథ్యూ 9, 35 నుంచి చదువుదాం, 35 నుంచి 38 వరకు. Glory to God, hallelujah. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు. ఏ సువార్తమా? యేసు ప్రభు ప్రకారము సువార్త ఏంటి? రాజ్య సువార్తనే. ఆయన సమాజ మందిరంలో బోధించు ఆయన రాజ్య సువార్త చదవమ్మా. ప్రకటించు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆమేన్. ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తూ ప్రతి విధమైన రోగము ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు ప్రతి పట్టణములలో ప్రతి గ్రామములో సంచరించెను అని. నెక్స్ట్ వచ్చిన చదువు. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెంది ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమాని వేడుకొనదని తన శిష్యులతో చెప్పెను. ఆమేన్. ఆయన చూడండి ఏమన్నంటే, కోత విస్తారమే కానీ పనివారు తక్కువ ఉన్నారు, కోత యజమాని కోరుకోండి అంటాడు. నెక్స్ట్ వచ్చిన 10:1 మాథ్యూ 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆమేన్. ఈరోజు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఆన్సర్స్ చెప్పాలా. ఆమేన్. రెడీయా? ఓకే. ఆయన 12 మంది శిష్యులను పిలిచి ప్రతి విధమైన రోగము ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారము ఇచ్చెను. ఇచ్చాడా లేదా? సో మీకు అధికారం ఇస్తే మీరేం చేస్తారు? కెన్ ఐ మూవ్ లైక్ దిస్? ఆల్రైట్. మీకు అధికారం ఇస్తే మీరేం చేస్తారు? ఓకే. ఒకవేళ మీ ఇంటికి దొంగ వస్తే ఏం చేస్తారు? మీ ఇల్లు కదా, అది మీ డొమైన్ కదా, మీ అధికారం ఉంది కదా అక్కడ. మీ ఇంటికి దొంగ వస్తే మీరు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తే బెస్టా లేకపోతే అరుస్తే ఎలగొడితే బెస్టా? ఆల్రైట్. ఓకే. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచమని నీకు అధికారం ఇచ్చాడు, మరి నువ్వేం చేస్తావు? ఓకే, ప్రేయర్ చేయాలా? ఓకే. మత్తయి 10:7 పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి. రోగులను రోగుల కొరకు ప్రార్థన చేయమన్నాడా? నేను రాశాను బైబుల్. He said heal the sick, అంటే రోగులను స్వస్థపరచుడి. వాళ్ళ శిష్యులకి ఆయన అధికారం ఇచ్చాడు అంట. ఆ 12 మంది పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టకును ప్రతి విధమైన రోగము ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారము ఇచ్చెను. ఈరోజు తండ్రి నాయనా స్వస్థపరచు నాయనా అన్నావు అనుకోండి, దేవుడు అంటే నీకు అధికారం ఇచ్చాను కదరా నేను. ఒకవేళ ఇంటికి దొంగ వచ్చాడు అనుకోండి, మన క్రైస్తవుడు ప్రార్థన ఎట్లా ఉంటుంది? దేవా నాయనా దొంగ వచ్చాడు నాయన, ఆయనకు తెలుసు దొంగ వచ్చాడని.
ఓకే, ఆయన ఆ తాళాలు కనిపించకుండా దాచిపెట్టిన ఆయన, ఆ బంగారం కనిపించకుండా దాచిపెట్టిన ఆయన, ఆ చీరలో దాచిపెట్టే అది కూడా బంగారం. మనం అన్నీ చెప్తూ ఉంటాం, వాడు దొంగ వింటూ ఉంటాడు, ఓహో అక్కడ పెట్టావా అని తీసుకొని వెళ్ళిపోతాడు వాడు. మనము ప్రార్థన బాగుంటుంది, ఇట్స్ గుడ్, బట్ ఎక్కడ ప్రార్థన చేయాలో అక్కడ ప్రార్థన చేయాలి, ఎక్కడ అధికారం వాడాలో అక్కడ అధికారము వాడాలి. హల్లెలూయా. ఈరోజు ఈ సంఘము మల్టిప్లై అవ్వాల్సిందే మల్టిప్లికేషన్ 2 into 2, 2 into 3 కాదు, 2 to the power of 3 అంట. 2 to the power of 3 అలా మల్టిప్లై అవ్వాల్సిందే. మీ చేతిలో దేవుడు, మీ చేతులు కాదు అది. ఇక నేను కాదు జీవించుచున్నది, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. మీరంట రోగుల మీద చెయ్యి పెట్టగానే స్వస్థత వచ్చి తీరుతుంది. ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడుట అసంభవము. He cannot lie. రోగులను స్వస్థపరచుడి, అంతవరకు బానే ఉంది. మత్తయి 10:8 రోగులను స్వస్థపరచుడి. ఇది ప్రాబ్లం. ఇక్కడ చనిపోయిన వాడిని లేపురా అంటేనే ప్రాబ్లం. యేసయ్య ఇది ఎట్లా మాకు ఎంత పరీక్ష పెట్టావా ఈరోజు. పైగా ఆ 12 మంది శిష్యులు బైబిల్ స్కాలర్స్ కాదు. వాళ్ళు ఏదో బైబిల్ బాగా పఠనం చేసి, ఆ 12 మంది ఇంకా తిరిగి జన్మించలే, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడలే, ఏ శక్తి లేదు. కానీ యేసయ్య వారికి అధికారం ఇచ్చాడంట. ఏం అధికారం అది? రోగులను, చనిపోయిన వారిని లేప. అంటే లేవకపోతే, ఒకవేళ లే అన్నాం అనుకోండి, లేవకపోతే పోనీ చనిపోయినా అనుకోండి. మంచి ప్రేయర్ ఏంటి తెలుసా? యోబు ప్రేయర్. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, మంచి ప్రేయర్ అది. కానీ యేసు ప్రభు ఆ ప్రేయర్ చేయమని చెప్పలేదు ఇక్కడ. యోబు కంటే గొప్పవాడు మన యేసు. హల్లెలూయా. హీస్ గ్రేటర్. ఇందాక పాట పాడుతున్నాం కదా, రాజు ఆయన రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఆయన రాజ్యంలో రోగాలు ఉండవంట. ఆమేన్. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి మీద నెరవేరును గాక. రాజు ఆయన ఆజ్ఞ. యేసు ప్రభు అంటాడు, నువ్వు నన్ను ప్రభువా ప్రభు అంటావు, నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయవు? ఈరోజు చనిపోయే వాళ్ళు దొరకడమే కష్టం. దొరకగానే వినియోగించుకోండి మీ అధికారాన్ని. హల్లెలూయా. యూజ్ యువర్ ఫెయిత్. ఒకవేళ చచ్చిపోయిన వాడు లేచాడు అనుకోండి, నీ పరిస్థితి ఏం చెప్పండి? నీ పరిస్థితి ఏంటి? జస్ట్ ఇమాజిన్. ఆషామాషి నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే అది నిజమా అబద్ధమా? ఈజీగా చెప్పేస్తాం కదా. అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని, ఆ సమయాన్ని వినియోగించుకోండి. హల్లెలూయా. యాక్చువల్లీ ఆయన ఏం చేశాడంటే, మనలను ఈ ధైర్యం రావాలి అంటే, నేను చేయగలనా, నాలో ఏమన్నా పాపాలు ఉన్నాయా, అసలు నాలో ఉంటే మరి నేను చేయలేను కదా అని నువ్వు అనుకుంటావేమో. కానీ ఇక్కడ ఈ 12 మంది కొరకు యేసయ్య ఇంకా చనిపోలే. ఈ 12 మందిలో బలహీనతలు ఉన్నాయి. పైగా ఒకడిని మీద ఒకడు చెప్తాట, నేను ఎవరు గొప్ప, నేను గొప్పగా ఉండాలని. ఎంతో వాళ్ళు ఒకరిలో మధ్యలో ఒకరికి యుద్ధాలు. మళ్ళీ నేను రైట్ హ్యాండ్ ఉండాలి, నేను లెఫ్ట్ హ్యాండ్ ఉండాలి, నేను రైట్ సైడ్ కూర్చోవాలి, నేను లెఫ్ట్ సైడ్ కూర్చోవాలా, అన్ని బలహీనతలు ఉన్నాయంట. అయినా యేసు ప్రభు వారికి అధికారం ఇచ్చాడంట. హల్లెలూయా. ఎందుకంటే కనికరించాడు అంట. కాపరి లేని గొర్రెలని విసిగి చెదిరిపోయారంట వాళ్ళు. కనికరించాడు అంట. హి సెండ్ హిస్ పీపుల్. ఈరోజు ఎక్కడైనా కనిపించా అనుకోండి, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలంటే
బాధ తట్టుకోలేమో, జాలి వద్దంట. యేసు ప్రభు జాలి పడండి అనలే, స్వస్థపరచమన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఐఎమ్ టెల్లింగ్ యూ, బిలీవ్ మీ, యేసయ్య సంఘానికి అధికారం ఇచ్చాడంట. యోహాను సువార్త 12:14 అంటాడు కదమ్మా, 12:14. హల్లెలూయా. సియోను కుమారి భయపడకుము. 14:12 జాన్ 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పయు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్య చెప్పాడంట ఇది, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను. వెళ్ళి ఏం చేశాడు ఆయన? వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపించాడంట. హల్లెలూయా, ఆమేన్. అక్కడ చూడండి, యోహాను సువార్త 16:7 అంటాడు. నేను చదువుతానమ్మా. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎన్న ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎన్న ఆయనను మీ యొద్దకు పంపుతున్నా. ఆయన వచ్చి అంటాడు, ఆమేన్. ఆయన వచ్చి పాపము గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. అసలు పరిశుద్ధాత్మ దేవుడి పని ఏంటి? పాపాల్ని, ఎవరిని? విశ్వాసిని కాదంట, లోకులు అంటే ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడు? లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక. లోకులు అంటే ఎవరమ్మా? లోకంలో ఉన్నవాడు, మనం కాదు. అంటే ఏంటి? లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక, పాపం చేశారు గనుక అని అక్కడ మళ్ళీ విశ్వాసం ఉంచలేదు గనుక. విశ్వాసం ఉంచితే నువ్వు ఎంతమంది విశ్వసిస్తున్నారు? మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నువ్వు పాపం చేశావు అని అనంట. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపము గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి అంట. హల్లెలూయా, ఆమేన్. అంటే ఇక్కడ ఏమంటాడంటే, మొట్టమొదటి దేవుడు ఏం వెతకమంటాడమ్మా? ఆయన రాజ్యాన్ని, నీతిని. ఓకే, ఆయన రాజ్యం తెచ్చాడు, ఆయన రాజ్యంలో నీతిమంతులు ఉంటారంట. ఇక్కడ ఈ పాపం అనేది యేసయ్య వచ్చి వెల చెల్లించాడు అంట. 2 కొరింథీ 5:17. Glory to God, hallelujah. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద, ఎవరి మీద మోపట్లేదు? ఎవరి మీద? ఎవరు మోపట్లేదు? నేను అడిగా, దేవా ఎందుకు మోపట్లేదు దేవా నా మీద అపరాధాలు అంటే ఆయన అన్నాడు, నా కుమారుడి మీద మోపిన తరువాత నీ మీద ఎట్లా మోపుతాను అన్నాడు ఆయన. హల్లెలూయా. నా యేసయ్య మీద మోపాను ఆయన. మీ పాపాలన్నీ వారి మీద, ఆయన మీద మోపాను నేను. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధానపరచు వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నాడు, మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడి అని క్రీస్తు పక్షమును మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాం. ఎందుకనగా అంటాడు 21వ వచనంలో, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇది తండ్రి చేసిన ప్రక్రియ. తండ్రి చేశాడు. శిలువ మీద దైవికమైన మార్పిడి జరిగింది అంట. మన పాపాలన్నీ ఆయన మీదకు, ఆయన మీద ఉన్న నీతి మన మీదకి వచ్చిందంట. హల్లెలూయా, ఆమేన్. డివైన్ ట్రాన్స్ఫర్ హ్యాపెన్.
ఆయన నీతినిచ్చి మన పాపాలు కొనుక్కున్నాడు అంట. ఆయన బాటర్ సిస్టమ్ అంటారు. బాటర్ సిస్టమ్ తెలుసు కదా మీకు? వస్తువు మార్పిడి, మంది కూడా మార్పిడి అయిపోయిందట మన పాపాలతోటి ఆయన నీతి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు నీతిమంతుడువు నమ్ముతున్నావు. డూ యూ బిలీవ్ ఇట్? డూ యూ బిలీవ్ ఇట్? దిస్ ఇస్ ఇట్. నేను చెప్పట్లేదు, మా వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, వాక్యం చెప్తోంది అక్కడ. ఆమేన్. నీతిమంతులు ఎట్లా ఉంటారంట? సింహం వలె. సింహం ఎవరు? అడవికి రాజు. ఆయన ఎవరు? యూదా గోత్రపు సింహం అంట. మనలందరినీ సింహాలుగా చేశాడంట దేవుడు. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈరోజు మీ పాస్టర్ గారి పేరు కూడా రాజే కదా, రాజ్ ప్రకాష్ పాల్. ఆయన ఒక కూర్చున్నాడు ఆయన అక్కడ సింహాసనం మీద. ఇది అన్బిలీవబుల్ గాస్పెల్. నీతిమంతులను తెలుసుకోవాలంట మనం. రోమా 4:4. జస్ట్ లిసన్ టు దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రోమా 4:4. పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేస్తే మీకు జీతం వస్తుందా, దానం వస్తుందా? దానం అంటే ఏంటి? ఫ్రీ. ఓకే, పని చేయువానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచుంది. అంటే పని చేయకుండా, ఇది ఏంట్రా బాబు, పని చేయడం ఏంటి, పని చేయకపోవడం ఏంటి అర్థం కాలేదంటే నెక్స్ట్ వచ్చిన అర్థం అవుతుంది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. దావీదు మనల్ని చూశాడంట. చూసి నీతిమంతులు రా, క్రియలు లేకుండా నీతిమంతులు రా బాబు వీళ్ళంతా. ఎందుకు? ఆయన ఉన్న రోజుల్లో ధర్మశాస్త్రం ఉందంట. ఆయనకు లేనిది మనకి ఉన్నది శిల్వయాగము. ఆమేన్. దట్ మేడ్ ద డిఫరెన్స్. ద క్రాస్ మేడ్ ద డిఫరెన్స్. సిల్వ ఒక గొప్ప మార్పు తెచ్చింది. ధర్మశాస్త్రం ఉందంట ఆ రోజుల్లో, దావీదున్న రోజుల్లో. అందుకే రోమా, వి విల్ గో బ్యాక్ టు రోమా 3:20. హల్లెలూయా. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమునుగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంటే ధర్మశాస్త్రం వల్ల ఏ మనుష్యుడు అంట ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు. ఇంపాసిబుల్. నెక్స్ట్ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. చూడండి, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి అంటే ఒక మార్గం ఏర్పరిచాట. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నాడు. రూపాంతరమైన కొండ మీద యేసు ప్రభువుకి 2 వ్యక్తులు కనిపిస్తారు. ఎవరమాది? మోషే అంటే ఎవరు? ధర్మశాస్త్రము. ఏలియా అంటే ప్రవక్తలు అంటే ఏలియానే. 2 కనిపించగానే పేతురు ఉంటాడు అక్కడ. ప్రభువా, మేము ఇక్కడ ఉన్నది మంచిది, అక్కడ ఏం చేయమంటాడు? 3 ఈక్వల్గా 3 కట్టేద్దాం అంటాడు. అప్పుడు పైనుంచి దేవుని స్వరం వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. మోషే మాట కాదంట, ఏలియా మాట కాదంట, యేసయ్య మాట. ఆ దేవుడు హెచ్చించాడు ఆయన. నెక్స్ట్ వచనం. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. జస్ట్ బిలీవింగ్. నెక్స్ట్ వచనం అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతారు. కాబట్టి అంటాడు 24వ వచనం, కాబట్టి
నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఉచితముగా, ఫ్రీలీ. ఫ్రీ అంటే ఏంటమ్మా? ఫ్రీ. కానీ ఆయన అతి అమూల్యమైన వెల చెల్లించాడు యేసు ప్రభు. హల్లెలూయా. అమూల్యమైన వెల. సో మీరు ఇప్పుడు పాపులా నీతిమంతులా? ఎవరు చెప్పారు? రాయబడి ఉన్నది. అది నేను మార్చలేను, మీరు మార్చలేరు, కానీ మీరు నమ్మాలి అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థన చేయక నేను పాపిని, పురుగుని, ధూళిని, మట్టిని అని చేయాల్సిన పని లేదు. ఒకప్పుడు పాపివి, పురుగు అంటే యాకోబే, కానీ ఇప్పుడు నూతన సృష్టి. నూతన సృష్టివి నీవు. హల్లెలూయా. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. నూతన సృష్టి. ఆమేన్. రోమా 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆమేన్. అంటే మనం నీతిమంతులము అనడానికి రుజువు ఏంటి తెలుసా? ప్రూఫ్ ఆయన పునరుద్ధానం అంట. ప్రూఫ్ ఆయన పునరుద్ధానం అయ్యాడా? అయ్యాడు కదా. 1 కొరింథీ 15:16. 1 కొరింథీ 15:16. మృతులు లేపబడినని ఎడల. నేను చదువుతాను, ఒక్క నిమిషం. ఇది కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుందమ్మా. ఇది కొంచెం తగ్గించండి. అంటే ఆయన చదివేటప్పుడు నాది బాగానే ఉంది. ఓకే, పర్లేదు ఉండేమ్మా. నేను చదువుతాను. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా, అంటే ఒకవేళ మృతులు లేపడలేదు అనుకోండి, క్రీస్తు కూడా లేపడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపములలోనే. ఎప్పుడు క్రీస్తు లేపడితే మీ పాపములు ఉన్నారా? ఆయన లేపడ్డా లేదా? నేను పాపి 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 అంటే యేసయ్యా నువ్వు లేపబడలేదు, నువ్వు లేపబడలేదు అన్నట్టే. బ్యూటిఫుల్ స్క్రిప్చర్. హల్లెలూయా. హల్లెలూయా. సో రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. 1 కొరింథీ 6:9. అమ్మ నేను ఎక్కువ స్క్రిప్చర్స్ చెప్తాను, ఏమనుకోవద్దు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? నేను చదువుతాలేమ్మా ఒక్క బ్యూటిఫుల్ స్క్రిప్చర్. ఓకే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని వదిలేస్తాం మనం. కానీ దాని తర్వాత నెక్స్ట్ వచనం, మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. You've been declared righteous అంట. ఆయన ఎవరంటారంట? తండ్రి నువ్వు నీతిమంతుడురా అంటారు. తిరిగి విశ్వసించిన ప్రతివాడు
రోమా 4 ఇప్పుడు రోమా 4 ఆ ప్రకారమే క్రియలు లేకుండా, రోమా 4:6 ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. నెక్స్ట్ వచనం, ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత ఎవరా నిర్దోషి? అన్బిలీవబులే. నిర్దోషి ఎవరు? మనమే. వుడ్ యు బిలీవ్ ఇట్? నిర్దోషులమా? మన ప్రార్థన, నేను పాపిని, దోషిని, పురుగుని అంటూ ఉండేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు నిర్దోషులుగా చేశాడు అంటే ఆయన. యెషయా గ్రంథము 53:10 10-11 చదువుతాం. అతనిని నలుగగొట్టకు యెహోవాకి ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి, అంటే యేసు ప్రభు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. చేశాడు అంటే ఆయన. నువ్వు దోషివా నిర్దోషివా? దోషిలాగా అనిపించిందా? అంటే శిల్వయాగము ఆషామాషి అనే క్రియ కాదమ్మా, అది దట్ ఈస్ బియాండ్. ఎంత వెల అంటే అసలు ఇట్స్ అమేజింగ్. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. థ్యాంక్ యూ జీసస్. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, రక్తమే మళ్ళీ, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, తర్వాత నిర్దోషులుగాను, తర్వాత నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచను. హల్లెలూయా. నిలవబెట్టాడు అంట ఆయన. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఆయన రక్తము మామూలైన రక్తం కాదు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టాడు. హి గేవ్ us a standing. ఎంత ఎంత మనకి ఎంత విశ్వాసం వస్తుందంటే, నీతిమంతుడు యేసు ప్రభు అంటాడు ఈరోజు, ఐ డిక్లేర్ యూ రైచియస్. ఆయన న్యాయవంతుడు. ఈజ్ అ జడ్జ్. హీ కెనాట్ బి మ్యానిపులేటెడ్. ఆయన ఎవరు కొనలేరు. ఇప్పుడు మీకు ఒక ఐ జస్ట్ షో యూ వన్ పిక్చర్. ఆయన న్యాయాధిపతి, హీజ్ అ జడ్జ్, కూర్చున్నాడంట. అక్కడ బోన్లో పాపం చేసిన వాడు ఉన్నాడంట. ఆయన ఎదుట యేసు ప్రభు ఉన్నాడు, మన అడ్వకేట్. ఆయన అడ్వకేట్తో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపవాది ఉన్నాడంట. అక్కడ చూచాడంట. అప్పుడు యేసు ప్రభు లేడనుకోండి, యేసు ప్రభు అపవాది ఉన్నాడు, యేసు ప్రభు లేడనుకోండి, ఓకే. తండ్రి చూశాడంట. బోన్లో నేనున్నాను, ఓకే. బోన్లో ఎవరున్నారు? నేనే. నన్ను చూశాడంట, కానీ నన్ను ప్రేమిస్తున్నాడంట. హీ లవ్స్ మీ. నన్ను ప్రేమిస్తున్నాడంట, కానీ న్యాయం ఆయన తప్పకూడదు. హీజ్ అ జడ్జ్. నన్ను ప్రేమిస్తున్నాడంట. ఏం చేశాడంట? నన్ను చూసి, నేను ప్రేమిస్తున్నా కాబట్టి వెల చెల్లించాలి, నేను నీ స్థానం తీసుకుంటా అని ఆయన వచ్చి
నా పాపాలన్నీ ఆయన మీద వేసుకొని, పాపం వలన వచ్చు జీతము మరణము, ఆయన నా కోసం మరణించాడు అంట. హల్లెలూయా. నన్ను ఫ్రీ చేశాడంట, అక్కడి నుంచి విడుదల చేశాడంట నన్ను. ఎవడైతే ఆ స్టోరీ వింటాడో పాపం చేయగలడా? నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా? అందరు అంటారు కృప అంటే పాపం చేయడానికి లైసెన్స్ అంటారు. కాదు, కృప పాపాన్ని జయించే లైసెన్స్. హల్లెలూయా. పాపం చేసే లైసెన్సే కాదు అది. ఆయన వచ్చి ఆయన రాజ్యాన్ని తీసుకొని వచ్చి, ఆయన రాజ్యంలో ఎవరుంటారు తెలుసా? నీతిమంతులు, పరిశుద్ధులు, నిర్దోషులు, నిరపరాధులు, మనమే. ఈరోజు నికోదిమా అనే ఒక అధికారి అర్ధరాత్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, ఒకనితో దేవుడు ఉంటేనే కానీ ఈ అద్భుత కార్యం ఎవరూ చేయలేరు అని అంటాడు. అంటే అప్పుడు యేసు ఏమనాలి? అవును, దేవుడు నాకు తోడై ఉన్నాడు అనాలి కదా. అనడు ఆయన. ఏమంటాడు ఆయన? నువ్వు కూడా చేయాలనుకుంటావా? నువ్వు కూడా చేయాలనుకుంటావు అద్భుతాలు? ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ, జాన్ 3:3 అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే కొత్తగా జన్మిస్తే ఏమవుతుందమ్మా? కొత్తగా జన్మించడం అంటే ఏంటి? born again. వాడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడలేడు. నెక్స్ట్ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, ఎలా వెళ్తాను? ముసలోని కదా నేను, ఎలా మళ్ళీ తల్లి గర్భంలో వెళ్ళాలి అంటాడు. నెక్స్ట్ యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఎంతమంది తిరిగి జన్మించారు ఇక్కడ? ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? ఎక్కడున్నారు? ఉన్నారు. చనిపోయిన తర్వాత రాజ్యం కాదు, నీ రాజ్యము. యు ఆర్ ఇన్ ద కింగ్డమ్ నౌ. దయచేసి దాని బెనిఫిట్స్ వాడండి. ఆమేన్. బెనిఫిట్స్ వాడండి. ఆ రాజ్యంలో వచ్చిన బెనిఫిట్స్ నువ్వు ఉన్నావంట ఆల్రెడీ. నాతో యేసయ్య అంటాడు మాట్లాడినప్పుడు, నేను వాడకపోతే నేను ఒకప్పుడు బాగా ఏడ్చేది, దేవా నాయనా ఇది చేయి, నాయనా అది చేయి, నిన్ను ఎందుకు పెట్టాను రా అన్నాడు. అక్కడ నేను చేసే కాడికి నిన్ను ఎందుకు పెట్టాను అంటాడు. నేను చేయలేను ఇప్పుడు. ఒకప్పుడు మోషే, ఎక్సోడస్ 14:14 మోషే అంటాడు, ఇక మీదట చూసే ఈ ఐగుప్తుల్ని మీరు ఎన్నడూ చూడలేరు అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? అప్పుడు యెహోవా మీ పక్షమందు యుద్ధం చేయను, మీరు ఊరికే ఉండవాలని ప్రజలతో చెప్పాడంట. చెప్తుంటే నెక్స్ట్ వచ్చి 15, అంతలో యెహోవా మోషేతో, ఎందుకురా నాకు మొర్ర పెడుతున్నావు నువ్వు? ఎందుకు మొర్ర పెడుతున్నావు నువ్వు నాకు? నేను కాదు. వై ఆర్ యు క్రైయింగ్ అంటు మీ అంటాడు ఇంగ్లీష్లో. సాగిపోవుడి అని ఇజ్రాయెల్తో చెప్పుము. నెక్స్ట్ వచనం. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని ఎవరు చేయాలి? దేవా నేనేం చేయగలను దేవా? ఎర్ర సముద్రాన్ని నేను పాయలు చేయడం ఏం దేవా అంటే దేవుడు అంటాడు, నీకు అధికారం ఇచ్చాను రా, నాకు లేదంటాడు ఆయన అధికారము. ఐ గేవ్ మ్యాన్ ది అథారిటీ. నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు? నీకు సర్వాధికారం నీ చేతిలో ఇచ్చాను నేను. ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేయము. నేను చేయడం ఏంటి? ఇప్పుడు నువ్వు అనుకున్నాము, రోగుల్ని నేను స్వస్థపరచడం ఏంటి?
చనిపోయిన వాడిని నేను లేపడం ఏంటి అని అనుకుంటావు నువ్వు కూడా కదా. కొంతమంది ప్రశ్న, ఈజీ ప్రేయర్, ప్రభువా స్వస్థపడి. మీరు ప్రేయర్ చేసిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? బతకాలిగా మరి. బతికారా చచ్చిపోయారా మన క్వశ్చన్ మార్క్. మనకి ఇదేంట్రా ఈ గోల, ఇది సేఫెస్ట్ ప్రేయర్ చేస్తే దేవా నీ చిత్తం అయితే సేఫెస్ట్ ప్రేయర్. దేవుడు అంటాడు నీ చిత్తం, నా చిత్తం ఏంటంటే వాళ్ళు స్వస్థపరచడం నా చిత్తము, వారి రోగాలు భరించాను నేను, నిన్ను పెట్టాను, నువ్వు నాకు మొర్ర పెడతావేంట్రా బాబు, నీకు అధికారం ఇచ్చా ఈరోజు నేను. వై ఆర్ యు క్రైయింగ్ అన్ టు మీ? నిజంగా ఎంత ఛాలెంజింగ్ తెలుసా ఇది. ఒకసారి వర్షం పడుతుంది, అక్కడ ఏలూరులో మీటింగ్ పెట్టిన, వర్షం వస్తే ఏం చేయాలి? యేసుప్రభు అంటాడు నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే నేను చేయు క్రియ నువ్వు కూడా చేస్తా ఉన్నావు, మరి ఏం చేయాలి? దేవా నాయన. ఒకప్పుడు ఏమైందంటే గాజువాక 2002లో మీటింగ్ పెట్టినప్పుడు ఒక ఆయన నన్ను సెకండ్ స్పీకర్గా నన్ను పిలిచాడు. ఆయన పిలిచి నాకు గాజువాకాలో పెట్టి ఆయన ఫస్ట్ స్పీకర్, ఆయన మాట్లాడాడు, విశ్వాసం గురించి మాట్లాడు. ఆయన ఆవగించేంత విశ్వాసం ఉంటే ఎవడైనా ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడివేయబడమని చెప్పి తన మనసులో సందేహం పక్క వాడు చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును అన్నాడు. ఏం చెప్పాడురా బాబు, ఇది విశ్వాసం ఉంటే కొండలు కదిలిపోతాయి, ఏమన్నా చేయగలుగుతా ఉన్నాడు. అయిపోయింది ఆయన ప్రసంగం. నా టైం వచ్చింది, మైకు పట్టుకున్న వర్షం మొదలైంది. వర్షం మొదలవగానే ఆయన వచ్చాడు ఫస్ట్. ఆయన బ్రదర్ ప్రార్థన చేద్దాం బ్రదర్ అన్నాడు. మైక్ ఇచ్చేసాడు. మైక్ తీసుకున్నాడు. తీసుకొని తండ్రి నాయనా నీ చిత్తం అయితే అన్నాడు. అనగానే నేనని ఇదేంద్రా బాబు, ఇప్పుడు కొండలు కదులుతాయన్నాడు, ఇట్లా అంటాడేంటినా అని ఆయన దగ్గరికి వెళ్ళి మైక్ లాక్కొని ఇది నా టైం అని చెప్పిన. హల్లెలూయా. దిస్ ఈజ్ బ్రదర్ రాజ్, దిస్ యువర్ టైం, దిస్ ఇస్ యువర్ టైం, యువర్ టైం, యువర్ టైం, యువర్ టైం. లాక్కున్నా నేను, లాక్కొని చెప్పి ఇది నా టైం అన్నా, నా టైం అని చెప్పి అక్కడ ఒక కొత్తగా విశ్వాసి వస్తున్నాడు అనమాట. బైబిల్లో ఉంది, ఇద్దరు ఏకీభవిస్తే పరలోకం నీకు అనుగ్రహింపబడును అన్నాడు. సరే దేవా నువ్వు అన్నావు భూమి మీద వేటిని బంధిస్తే పరలోకమందు బంధింపబడుతున్నా అన్నావు, యేసు నామంలో ఈ వర్షాన్ని బంధిస్తున్నా ఆగు అన్నా. వర్షం ఆగిపోయా, ఆగిపోతుంది, ఆగిపోయింది వర్షం. అలా అని చప్పట్లు కొట్టారు. సో ఇప్పుడు నువ్వు ఆపితే ఆపగలవా? Yes, you can. యేసు ప్రభు ఏమేం చేశాడు చదివాను నేను. నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే నేను చేయు క్రియలు. వా అవునా? ఎందుకంటే he cannot lie. అబద్ధం ఆడలేడు. ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఏం కోరుకుంటాడు తెలుసా? విశ్వాసంతో ఒక అడుగు కోరుకుంటాడు అంతే. రోగు వచ్చా అనుకో, రోగుల ఏసున్నామో రోగాన్ని విడిచి వెళ్ళిపో అన్నాను అంతే. తండ్రి నాయన స్వస్థపరచు నాయన, బాగుంటుంది ప్రార్థన, కానీ కాదు. ఒక ఆమె వచ్చింది చర్చ్ పాపం, అక్కడ వచ్చి 20 సంవత్సరాల పెళ్లి, పిల్లలు లేరు. వచ్చింది తను, బ్రదర్ నాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయడు బ్రదర్ అని. ఏం ప్రార్థన చేస్తాం యూజువల్లీ? క్రైస్తవుడు ప్రార్థన. తండ్రి నాయనా కనికరించండి నాయనా, 20 సంవత్సరాలు అయిందా, ఆయన తెలీదా? తెలుసు. 20 సంవత్సరాలు అయింది నాయనా కనికరించండి నాయనా అని ప్రార్థన. అట్లా నేను ప్రార్థన చేయలేను. ఏం ప్రార్థన చేశానంటే గర్భఫలము విత్తువాడు ఏం విత్తుతాడంట? వాక్యాన్ని విత్తాడు. తీసుకున్నా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, అబహుమానం విడుదల చేస్తారు. ఇప్పుడే వచ్చే సంవత్సరం ఈ నాటికల్లా నీ గర్భఫలం కలిగిన పో.
ఉయ్యాల కొనుక్కో, ఇప్పుడే కొనుక్కోపో. ఎందుకంటే ఈ మాట వృధాగా తిరిగి రాదు. కొంచెం రీసౌండ్ ఉంది, కొంచెం తగ్గిమా, కొంచెం తగ్గిమాయా. ఆమేన్. కొంచెం లిటిల్. మాట వృధాగా, థ్యాంక్ యూ. మాట వృధాగా తిరిగి రాదు అంట. ఆ మాటలో పవర్, జీవవాక్కు. ఇట్స్ అ లివింగ్ వర్డ్. ఆమేన్. దిస్ ఇస్ యువర్ టైం. This is your time. Your time of glory. This is your season. Lord's church season idi. This is Lord's church season. Your time. నిజంగా రోగుల మీద చేతులు పెడతా ఉంటే వేరే వాళ్ళు ఆపగలరా? స్వస్థత జరుగుతూ ఉంటే ఎవరైనా మాట్లాడగలరా? నో. మొన్న చూశాను, ఒక లాల్ బహదూర్ ఎల్బీ స్టేడియంలో మీటింగ్స్, అమేజింగ్ జరిగిన మీటింగ్స్ జరిగితే అక్కడంతా డ్యాన్స్ చేస్తున్నారు కదా. డ్యాన్స్ చేస్తూ ఉంటే ఏదేదో కామెంట్స్ పెట్టినారే, అల్లరితో కూడిన. వా, ఏం పెట్టారా బాబు, భలే పెట్టారనుకున్నా నేను. ఎందుకంటే వాళ్ళు చేయలేరు, వేరే వాళ్ళు చేస్తే చచ్చిపోతారు. కుళ్ళు. దావీదు నాట్యం చేశాడంట. ఏం నాట్యం చేసి ఉంటాడో? భరతనాట్యమా? మరి ఏంటో తెలియదు మనకు. వి డోంట్ నో. పైగా తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి సన్నిధిలో ఏముందంట? ఏముంది చూద్దామా? ఏముంది? విన్నాడంట పెద్దోడు. ప్రాబ్లం పెద్దోడే, చిన్నోడు కాదు. వచ్చాడని ఆనందం లేదు. పెద్దోడు కుంటూ చూడండి. సీనియర్స్కే ప్రాబ్లం. ప్రాబ్లం టు సీనియర్స్, చిన్నోళ్ళు కాదు. వాడు వచ్చి అంటాడు పెద్దోడు తండ్రితో. పైగా పెద్దోడితో అనాలి, ఇన్ని రోజులు నువ్వేం పీకావురా, చిన్నోడు చేస్తా ఉంటే నువ్వు ఎందుకురా కుళ్ళుకుంటున్నావు? సో చిన్నోడు వచ్చిన తర్వాత పన్నోడు అంటాడు, పన్నోడు తాపుతాడంట. పెద్దోడు ఏమవుతుంది రావు అంటే, నీ తమ్ముడు వచ్చాడు, కొవ్విన దూడను వేసేసాడు. కొవ్విన దూడ అంటే పెద్ద ఫంక్షన్కి చేస్తారంట, అసలు పెళ్ళిళ్ళకో పెద్దవాడికి. వచ్చి నేను ఆ చిన్న కొడుకు ఏం చేశాడంట, పాపం చేసి వేశ్యలతో డబ్బులంతా వేస్ట్ చేసి వస్తే అతని కోసం నువ్వేం చేశావు? కొవ్విన దూడను వధించావు. నేను చిన్న మేకపిల్ల ఆడితే నువ్వు నాకు ఇవ్వలే అంటాడు. ఈ గోల ఉంటుందిలే, పెద్దోడు గోల ఉంటూనే ఉంటుంది. తండ్రి అంటాడు, అరే ఏంద్రా నీ గోల, ఇప్పుడు ఆయన వచ్చాడు, ఇప్పుడు ఎదిగే సమయం అయింది, ఎదిగే సమయాన్ని చప్పట్లు కొట్టరా, దానికి నువ్వు నీ ఇదేంద్రా గోల నీది, దిస్ ఇస్ టైం, ఏంది నీ గోల ఇది, ఏంది ఏడుచు. అక్కడ ఏందంట, నాట్యము గానము విన్నాడు అంట, చూడలే. నాట్యాన్ని వింటారా చూస్తారా? చూస్తారు, కానీ విన్నాడంట. అంతగా నాట్యం అంట. హల్లెలూయా, దిస్ గ్లోరీ సెలబ్రేషన్. సో మీకు డాన్స్ వస్తే డాన్స్ చేయొచ్చు, ఎవడో ఏదో అన్నాడని డాన్స్ రాపదు. బాత్రూంలో డాన్స్ చేసే పడతారు, జాగ్రత్తగా. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. కింగ్ ఆఫ్ కింగ్స్, గ్లోరీ, హల్లెలూయా, ఈజ్ అ కింగ్. సో ఈ రోజు నుంచి మీరు రోగులు ఏం చేస్తారు? చనిపోయిన వారిని లేవకపోతే ఆవగింజల విశ్వాసం ఉంటే ఎవడైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడివేయమని చెప్పి తన మనసులో సందేహం ఉండకూడదు. నమ్మని ఏసునావు లే,
నీ పని నువ్వు చేయి, ఏడవకు. యేసుప్రభు వెళ్ళంట జాయిర్ కుమార్తె దగ్గర చనిపోతే వెళ్తుంటే కబురు వస్తుందట, మాస్టర్ని నువ్వు ట్రబుల్ చేయకు, నీ కూతురు చనిపోయింది అని. అప్పుడు యేసయ్య అయ్యో చనిపోయింది కదా ప్యాకప్ అని అనలే. ఆయన ఏమన్నాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము. చనిపోయిన తర్వాత నమ్మకం ఏంట్రా బాబు, ఇదేంటి గోల? ఇదే దేవుని రాజ్యం యొక్క మహిమ. హల్లెలూయా, దిస్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ ద కింగ్డమ్. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు అని పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు తీసుకెళ్తాంట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి ఏడుస్తూ ఉంటాను అందరూ. ఈయన వెళ్ళి ఏం చేస్తాడు, మీరు ఎలా గొల్ల చేయుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అంటే వారు ఏం చేశారంటే, అక్కడ డాక్టర్స్ ఉన్నారంట, పెద్ద పెద్ద డాక్టర్స్, వాళ్ళని చూసి అపహసించారంట. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు సార్, అందరినీ బయటికి పంపించేశాడు. పంపించేసి ఏమంటాడమ్మా ఆమెతోటి, చిన్నదానా లేచిందా లేదా, లేవకపోతే అని మనకు ఉండకూడదు. యేసుప్రభు అన్నాడు, నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే నేను చేయు క్రియ నువ్వు కూడా చేస్తావు. హల్లెలూయా. లెట్ us put it into action from today. Let us do it. Let us take it by అమ్మా, చనిపోయిన వాడిని లేపితే ఏదో షో ఆఫ్ కాదు, వాళ్ళ ఇంట్లో బాధపడుతున్నాడమ్మా, ఆ బాధను నాట్యముగాను ఆనందముగాను చేయను. హల్లెలూయా. Heal the sick. హల్లెలూయా.